ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ఆప్యాయత కలిగి ఉన్నారు. అందుకనే చూడండి, ప్రతిదినం ఒక మాట ద్వారా మీతో మాట్లాడుచున్నారు కదా. ఈరోజు కూడా మీరు చాలా మనసులో నీరసపడిపోయి, ఎవరికీ నా మీద అక్కర్లేదు, నా మీద ఒక ప్రేమ లేదు, నా భవిష్యత్ కాలమును గురించి ఎవరూ ఆలోచించుట లేదు, నేను ఇంత బాధపడుతున్నాను, ఎవరైనా నన్ను విచారించుచున్నారా, హెల్ప్ చేస్తున్నారా, ఇంట్లో సొంతవారు బంధువులు అందరూ స్వార్థముతో వారి కార్యములను చూసుకుంటున్నారు, నా కార్యమును గురించి ఎవరూ యోచించుటలేదు అని కలత చెందుతున్నారా? మిమ్ములను గురించి యోచించువారు యేసు, మీ మీద అక్కర గలవారు యేసు. ఆయన ఉన్నప్పుడు మీరెందుకు కలత చెందాలి? ఆయనేం చెప్తున్నాడో తెలుసా? నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనములో, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, నిన్ను నేను ఎరిగియున్నాను కుమారుడా, కుమార్తె నిన్ను ఎరిగియున్నాను, నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాను, నా కటాక్షము నీకు దొరికినది, కనుక నీవెందుకు భయపడాలి? మోషే అన్న భక్తులొకరు దేవుని ఎదుట ఒక విన్నపము తెలియజేశారు, ఒక అరుదైన కార్యమును అడుగుచున్నారు. అప్పుడు దేవుడు చెబుతున్నారు, నీవు మొర్రపెట్టునట్లు నేను చేసేదను, మోషే అడిగినట్లు ప్రభువు చేసేదనని చెబుతున్నారు. నీవు నన్ను అడిగావు కదా, నేను చేస్తాను. అయ్యా, ఎందుకో తెలుసా? నా కండ్లల్లో నీకు కటాక్షము దొరికింది, ఎందుకంటే నేను నిన్ను ఎరిగియున్నాను. అదే దేవుడు. మనిషి దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మనుష్యుడు ముఖమును చూచును, ప్రభువు హృదయమును చూచును. మనుష్యుడు మన ముఖమును చూసి దానికైనా తీర్పు చెప్పును, ప్రభు మన హృదయమును పరిశీలించి తెలుసుకొనును. మన హృదయము దేవుని మీద దాహము, దేవుని మీద విశ్వాసము, దేవుని మీద ప్రేమ, ఇతరులను ప్రేమించుట, ఇతరులకు సహాయం చేయుట మంచి ఒక హృదయముగా ఉంటే దాన్ని చూచి దేవుడు మనకు కృపను ఇచ్చును. ఆయన కృప లేకుండా ఏమి చెయ్యలేము. నా సామర్థ్యము, నా బలము, నేను సాధించానని చెప్పడానికి ఏమీ లేదు. అంతా దేవుని కృప. చూడండి, ఈ ప్రార్థించదము రండి కార్యక్రమము ఇప్పుడు జరుగుతున్నది కదా. 5-6 సంవత్సరములగుచున్నవి. అవి జరుగుతూ ఉండుటకు దేవుడు కృపను చూపుచున్నారు. కరోనా కాలంలో, లాక్డౌన్ కాలంలో ప్రతిదినము దేవుడు సందేశం ఇచ్చుటకు కృపను ఇచ్చి ప్రపంచమంతా ఆ సందేశము వెళ్ళింది. 160 దేశములకు పైగా ఉన్న దేవుని ప్రజలు సందేశమును విని ఆశీర్వదించబడ్డారు. లోకమే స్తంభించిపోయినప్పుడు చిన్న గ్రామం నుండి ప్రపంచమంతా ఉన్న మన భారత ప్రజలకు దేవుని సందేశమును తీసుకుని వెళ్ళుటకు దేవుడు ఉపయోగించుకున్నారు. నేను యోచించి చూశాను, వై లార్డ్, నాకంటే ఎందరో పరిశుద్ధులు ఉన్నారు, నాకంటే ఎంతో అధికముగా ప్రార్థించువారు ఉన్నారు, నాకంటే అధికముగా మంచి యథార్థతతో నడిచే నీతిమంతులు ఉన్నారు, నాకంటే కఠినముగా శ్రమించే సేవకులు ఉన్నారు. అలా ఉండేటప్పుడు ఈ చిన్న గ్రామం నుండి అర్హత లేని నన్ను ఎందుకు దేవా? అప్పుడు దేవుడి మాట నాతో చెప్పారు, అది నీ అర్హతను బట్టి కాదు, నా కళ్ళల్లో నీకు కటాక్షము దొరికినది. దీని కారణము ఆయన కృప. యేసు విడిపించుచున్నాడు, సేవ ఆయన కృప, దేవుని గూడారము ఆయన కృప. ఈ వాక్ విత్ జీసస్ కార్యక్రమం ఇన్ని లక్షలాది ప్రజలు చూసి ఆశీర్వదించబడుచున్నారంటే అది ఆయన కృప. ఆ కృప అనున్నది అర్హత లేని ఒక మనిషికి దేవుడు చూపించే దయ. కనుక దేవునికి ముందు చూసినప్పుడు మనము అర్హత లేని వారము. అయితే ఆయన మిక్కిలి కృపచేత నన్ను ఏర్పరచుకొని నన్ను కృపతో ఉపయోగించుచున్నారు, అంతే. మనమందరము దీన్ని గ్రహించి నడుచుకున్నామనుకోండి, మన ఆశీర్వాదము బాధింపబడదు, మన ఆశీర్వాదము అధికమవుతుంది. ఆయన కృప 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 అని పరిగెత్తుతూ పరుగును ముగించగలము. కనుక దేవా, మీ కండ్లలో నాకు కృప దొరికినందుకై స్తోత్రములు. ఎప్పుడు ఆ కృప నన్ను ఆదుకోవాలి అని అడగాలి. ఈ కృపను నేను అధికముగా వాంఛించినందున దేవుడొకరోజు చెప్పినారు, పర్వతములు కదిలినా, మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. నా సమాధానపు నిబంధన తొలగిపోదని దేవుడు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడారు. ఇప్పుడు కూడా దాన్ని చెప్పి నేను స్తుతించెదను. దేవా, మీ మిక్కిలి కృపను బట్టి నన్ను ఉపయోగించుచున్నారే, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచారు. అది నా అర్హతను బట్టి కాదు, మీ కృప అని చెప్పగా 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 ఆ కృప అధికమవుతూ ఉండుట చూడగలము. మీ జీవితంలో కూడా
దేవా, మేం కుటుంబంగా ఉండుట మీ కృప. నేనింతగా చదవడము మీ కృప. ఈ వ్యాపారము మీ కృప. ఈ ఇల్లు మీ కృప. ఈ యొక్క స్నేహితులు మీ కృప. ఈ పరిచర్య మీ కృప. అలా కృప 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 అని కృపను ఆనుకొనుడి. ఆ కృప తొలగిపోకుండా ఉంటేనే ఆఖరి వరకు ఆ కృప మిమ్ములను కాపాడి నడిపించును. అలాగే చెప్పండి, దేవా, నా అర్హత కాదు, నా బలము కాదు, నా భక్తి కాదు, నా పరిశుద్ధత కాదు, మీ కృప కృప కృప. మీ కృపను బట్టి నన్ను ఆశీర్వదించుచున్నారు. మీ కృపను బట్టి నన్ను నడిపించుచున్నారు. మీ కండ్లలో నాకు కటాక్షము దొరికినందుకై స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసు నామములో ఆమెన్ ఆమెన్.